మనం హైవేస్‌లో జర్నీ చేసేటప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ టైంలో గాని, లేదా నాన్ ఎమర్జెన్సీ టైంలో మనకేదైనా హెల్ప్ కావాలి అంటే ఎవరికి చేయాలి అనేది మనకి సడెన్‌గా స్ట్రైక్ అవ్వదు. అటువంటి టైంలో నేనిప్పుడు చెప్పబోయేటువంటి నంబర్ మనకి చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేటట్టు అలాగే మన వీడియోని లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకి హైవేస్‌లో జర్నీ చేసేటప్పుడు మనకేదైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయినా, లేదా ఫాస్టాగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే మనకి వెహికల్ సడెన్‌గా పెట్రోల్ అయిపోయి ఆగిపోయినా, లేదా ఏదైనా వెహికల్ యాక్సిడెంట్‌తో మెట్ అయినప్పుడు మన వెహికల్ గాని, ఎవరిదైనా వెహికల్ ఉన్నప్పుడు మనం ఇమ్మీడియేట్‌గా ఏంటంటే 1033 అనేటువంటి హైవే హెల్ప్ లైన్ నంబర్‌కి మీరైతే కాల్ చేసినట్లయితే వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ మీకైతే రీచ్ అవుతారు. మీ ఎక్కడైతే పాయింట్ ఉందో అక్కడికి రీచ్ అయ్యి మీకు కావాల్సిన హెల్ప్ నాన్ ఎమర్జెన్సీ అయితే ఫాస్టాగ్ రిలేటెడ్ ఇష్యూస్ రిజాల్వ్ చేయడం గానీ, లేకపోతే మీకు ఏదన్నా బ్రేక్ డౌన్ అయితే వెహికల్ పంక్చర్ పడినా, లేకపోతే పెట్రోల్ అయిపోయినా దానికి సంబంధించిన గైడెన్స్ మీకు కావాల్సిన హెల్ప్ అయితే అక్కడ చేస్తారు. ఒకవేళ యాక్సిడెంటల్ సర్వీసెస్ అయితే గనక వాళ్ళ దగ్గరుండి అక్కడ వెహికల్‌ని రికవరీ చేయటము, అలాగే మనుషులు ఎవరైతే ఉన్నారో యాక్సిడెంట్ అయినోళ్ళు వాళ్ళని హాస్పిటల్‌కి అంబులెన్స్ పిలిపించి పంపించటము ఇట్లాంటి హెల్ప్స్ అయితే ఇమ్మీడియేట్‌గా మనకి వాళ్ళు చేస్తారు. సో, మనకెప్పుడైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్ హైవేస్‌లో మనకి హెల్ప్ కావాలి అంటే 1033 అనే నంబర్‌కి మనం కాల్ చేసినట్లయితే ఇమ్మీడియేట్ అసిస్టెన్స్ అయితే వస్తుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ అందరికి రీచ్ అయ్యేటట్టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.